పిల్లగా ఏమైంది నిద్ర గోయలు వేసుకుంటున్నావు నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. గోళీలు వేసుకుంటున్నా అన్నకి అందరు ఇలా కొట్టేసిరు. నా పత్యాగం అయిపోయింది. నేను ఏడో గోలు అర్థమైతే లేదు. గోళీలు పట్టుకొని తిరుగుతున్నాను. నేను నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? సరే అన్నకి ఇది ఒకటి గిట్లా వీడియో ఒక వీడియో ఎట్లా నాకు తీయరాగా గిట్లా పట్టుకో అంతేనా? గిట్లా పట్టే గిట్లా పట్టు గిట్లా నాకు ఇవాళ నువ్వు నన్ను మోసం చేసినందుకు బాధ ఉన్నావు. నీ పేరేందే? యూసుఫ్ 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 కానీ ఇవాళ ఎంత బాధ ఉన్నా అన్న జోసఫ్ వెంకట నేను మాట్లాడుతున్నా కానీ బయటికి చెప్పుకోలేకపోతున్నా. కానీ మస్తు బాగుంది. నువ్వు నన్ను మోసం చేసినవురా. నేను చేయలే అంటలే కానీ చెప్పుకోలేకపోతున్నా. ఇవాళ అన్న జోసఫ్ వెంకటనే అన్న ఫోన్ పట్టుకున్నాడు. నాకు ఏమైనా అన్న కూడా తెలుసు కానీ ఇప్పుడు నేను నిద్రగోళీలు వేసుకుంటున్నా. అరే నీ పిల్లగా ఏమైంది నిద్ర గోయలు వేసుకుంటున్నావు పిల్లగా నిద్ర గోయలు వేసుకున్నాడు నీ వల్ల కాదు. ఇక ఫోన్ ఏమంటే ఇగో గిట్లా వీడియో ఏం గాను నేను ఉట్టి కూర్చున్నా. అరే మరి అదే ఓన్లీ ఆయనదే నీకెందుకు ఇచ్చిండే? ఇగో నేను వీడియో తీయమంటే చాలు చేసి ఇచ్చి నాకు ఈ ఫోన్ గురించి తెలియదు. నాకు ఈ ఫోన్ గురించి తెలియదు. నాకు యాడికెలా వచ్చిండు. ఫోన్ గుంజుకున్నావా? ఎవరు నువ్వు? నేను గుంజుకున్నావా? మరి అయితే వీడియో తీయమని మాట్లాడిండు. ఆయన ఎవరితో మాట్లాడుతుండు. ఇక ఈ ఫోన్ తీసుకొని ఇదేందో పరిచయం. ఫోన్ ఎందుకు తీసుకుంటావు? అయితే వీడియో మాట్లాడతా ఫోటో తీయమంటే నేను తీసిన. ఇది ఎక్కడ నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. ఫోన్ తీసుకో నీ అబ్బాయి ఖాతా కూదనమాట. ఇగో గైనకి ఫోన్ పెద్ద ఫోన్ ఇస్తావు. ఇవన్నీ కాదు. ఇప్పుడు చచ్చిపోవాలా? నాకు ఇవన్నీ బాధలు పెట్టకు. నేను చచ్చిపోతా. అర్థమవుతుందా? నన్ను బతకని జరా. నాకు మనసున పడతలేదు. ఏమో పో. సరే బాబు మా పూరి నన్ను మోసం చేసింది. ఏమన్నా చెప్పే ఆమెకు జరా ఇంటలేదు. నేనేం చెప్పాలి? నేను బయటికి పోదామన్నది. బయటికి పోయినా అన్నీ అయినాక ఇప్పుడు అంటుంది నువ్వు నన్ను మోసం చేసినావు అంటుంది. ఇప్పుడు నేను చచ్చిపోవాలా? ఏం చేయాలి? సంగతి నాకు తెలియదు. చూడని చెయ్యండి. ఒక వీడియో తీయ. నేను చచ్చిపోతా. ఇయ్య ఒకటి. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? చావుడుకో అయితే టౌన్ పోతే నాకు టెన్షన్ అవుతుంది. ఏదో మాట్లాడుతాడు ఫైనల్ చెప్తాడు. ఏందో ఏమో నన్ను బతకనిత్తలేదు అది. హలో నేను ఫోన్ చేస్తే మాట్లాడతా. ఒకసారి మాట్లాడరా? ఒకసారి మాట్లాడే.
ఏదన్నా ఒకటి చెప్పే. తెలియని పనులు నేను చేస్తుంది. సరే బాబుకి ఒక వీడియో తీయ. నగిత పడుతుంది. మంచిది. విజయ్ అని నేను ఇలా నువ్వు నన్ను మోసం చేసిన బాధగా ఉన్నది. నీ పేరేందా? బాలకృష్ణ. బాలకృష్ణ గట్టే బాలకృష్ణ. బాలకృష్ణ అన్నకు కూడా తెలుసు నేను ఇలా లేడు ఉన్నా గిట్ట పట్టుకో. కానీ ఇలా చాలా బాధగా ఉన్నది. నువ్వు నన్ను వదిలేసినావా? నేను ఇప్పుడు గొర్రెలు వేసుకుంటున్నా అన్నకి తెలుసు. ఇటు చూపు గోలు వేసుకున్నా. ఆల్రెడీ నొప్పి అవుతుంది. చేసుకోను ఎదురగోలు వేసుకున్నానే. పేరైతే చెప్పిన పట్టుకో జర గిట్లా తీయే. నాకు వద్దన్నా తీయ జర నాకు ఇగో 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 మనం నేను ఇగో అన్నా నాకు నిర్రాస్తుంది. నిరుస్తాయి నాకేంటే ఇగో ఆల్రెడీ అన్న చెప్పింది నేను ఈ పేరు అయితే. ఇక్కడ వీడియో ఇస్తావు అన్న? ఒకటి వీడియో ఇస్తావు? వీడియో ఇదేనా ఆటోమేటిక్ ఇది మధ్యలో ఓకే సార్. అలా నా బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుంది వీడియో. అదే ఇది ఓకే చేస్తే స్విచ్ చేయకుండా ఇంకా వీడియో నాకు బ్యాకప్ ఎట్లానే అవుతుందా? అది ఆల్రెడీ రికార్డ్ అయింది. సో ఇవాళ ఒకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నాకు మస్తు బాధగా ఉన్నాయి. కాకపోతే చెప్పలేకపోతున్నా నాకు. ఎందుకంటే నువ్వు మోసం చేసినావు, నాకు అది బాధగా ఉన్నది. కానీ ఏం చేద్దాం, నాకు ఏ ఆప్షన్ లేదు. నేను తెచ్చుకోమని ఫిక్స్ అయినా. ఒకటే అన్న నీ పేరేంది? నేను చెప్పట్లేదు. ఏ సమస్య చెప్పు. ఏ బాధ అవుతుంది అన్న. నన్ను ఒక అమ్మాయి మోసం చేసింది. నాకేం అర్థమైతలేదు. దాన్నే అన్న అనుకున్నాం మేము. నన్ను మోసం చేసింది అనుకుంటే అట్లా నువ్వు మోసపోతే అట్లా మోసం చేసేసింది అన్న. నేను అదే అనుకున్నా. నేను అదే అనుకుని అనుకుని లైఫ్ అనుకుని ఊహించుకున్నా. మా అవ్వయ్య నన్ను ఇంట్లోకి వెళ్ళగొట్టేసారు. అందరు వెళ్ళగొట్టేసారు. నా పత్యాగం అయిపోయింది. నేను ఏడో గోలు అర్థం అయితలేదు. గోళీలు పట్టుకొని తిరుగుతున్నాను. ఒక మాట చెప్తా వింటావా? అన్న దానికి పోతే దానికన్నా 10 మంది వస్తారు నీకు. ఏం తక్కువ ముఖం తక్కువ ఉన్నారు, మంచిగా హైట్ లేవా, ఏం లేవని మంచిగా ఉన్నావు. దానికన్నా మంచిగా వస్తుంది నీకు. నీకు మంచిగా బతుకుతావు, ఫ్రీగా ఉంటావు. అది ఉంటే ఉండని పోతే పోనిందా. అది పోయిందని నువ్వు చూసుకుంటే ఏమొస్తుంది? బతికి సాధించాలి. అట్లా చెప్పదు తమ్మి. ఇలా జనరేషన్ లో ఏముంది, అది ఉన్నా ఒకటే పీకినా ఒకటే. నీకేంది 10 మంది వస్తారు, మంచిగా ఉన్నావు, ఫ్రీగా మంచిగా ఉన్నావు. ఏమైనా అందం తక్కువ ఉందా? కాలు చేతులు జీవితమే అనుకున్నా అన్న. అట్లా అనుకోవద్దు. ఎన్నో నా అమ్మ నాన్నను కూడా నేను పక్కకు పెట్టినా అన్న. నేను పక్కకు పెట్టినా కూడా నన్ను పట్టించుకోకుండా అది సిచ్యువేషన్ అట్లా ఉంటది. కానీ మాత్రం అది ఇచ్చిపెట్టాలి తమ్మి. అది పట్టించుకోవద్దు ఎప్పటికైనా. ఒక ఫస్ట్ మనకు తల్లిదండ్రులే దైవం. దానికి మించిన ఎవ్వరు లేరు. ఇప్పుడు నువ్వు ఇట్లా చేసుకుంటా అంటే వాళ్ళు ఎంత బాధపడతారో చెప్పు. అది 3 తాళి ఎక్కడ, అది పోయేది ఎక్కడ, సావది అని మస్తు వస్తారు నీకు. మంచి మంది వస్తారు. నేను చెప్తున్నా కానీ మస్తు హ్యాపీగా బతుకుతావు. నీకు మంచి అమ్మాయి, దానికన్నా మంచి అమ్మాయి వస్తుంది. లైఫ్ లాంగ్ ఫ్రీగా మంచిగా ఉంటావు. వద్దు తమ్మి, జీవితం ఖరాబ్ చేసుకోవద్దు. బతికి సాధించాలి. దాని ముందల్ని దానికన్నా అమ్మాయిని, మంచి అమ్మాయి వస్తుంది నీకు.
నువ్వు హ్యాపీగా బతకకుండా నాకు చెప్పు, నువ్వు మంచిగా ఉంటావు, ఫ్రీగా ఉంటాయి, నువ్వు మంచిగా ఉన్నావు, ఏం తక్కువ ఉందని కాలు చేతులు వంకరు ఉన్నాయా, నీకు ఏమైనా ముఖం తక్కువ ఉందా, ముఖం వంక ఉందా, జాబ్ కూడా వదిలిపెట్టుకున్నా అన్న. వద్దు, ఎందుకు నీ జీవితం ఖరాబ్ చేసుకోక, అది పోయింది అయిపోయింది, అది అయింది అయిపోయింది, పోయిన దానికే ఇప్పుడు వెనక చూసి వస్తే రాదు, ముందర దానికి పడతలేదు అన్న నాకు. అక్కడే ఉంటది. అదే ఆలోచన పడుకుంటే నిద్రపోడది, తిన్న అన్నం కూడా పైకి అంటది, ఏది తినబుద్ధి కాదు, ఆలోచనలు టెన్షన్లు అదే వస్తాయి, అది ఇచ్చిపెట్టాలి, ముందరిది చూసుకోవాలి దారి. ఇంకా దానికన్నా మస్తు అమ్మాయిలు దొరుకుతాయి నీకు. ఈ జనరేషన్ లో అమ్మాయిలు ఏం తక్కువ లేవు, మస్తు ఉన్నాయి, దొరుకుతాయి తమ్మి, అట్లేమి అనుకోవద్దు, మంచిగా బతుకు. అది అవి ఇవి ఏం పెట్టుకోకు, అవి వేస్ట్, ఎందుకు అవి, నీ మనోయాది, మనోయాదికి మందే లేదు, అన్నిటికీ ఉన్నది కానీ మందు మనయాదికి లేదు, మనకు మనయాదికి అస్సలకి లేదు. బతకాలి తను, మంచిగా బతకాలి, ఫ్రీగా ఉండు, మంచిగా ఉండు, అది ఆలోచన ఎంచిపెట్టేసి, అమ్మాయిది ఆలోచన ఎంచిపెట్టు, దానికన్నా మంచిగా మించి వస్తుంది, మంచి అమ్మాయి వస్తుంది, మంచిగా ఉంటావు, నువ్వు హై క్లాస్ లో ఉంటావు, మంచిగా నీకు పొజిషన్ లో ఉంటావు, ఒక రేంజ్ మీద ఉంటావు, నువ్వే 10 మందికి తెలియజెప్పిస్తావు, అది నీకు ముందు తవ్వ చూపిస్తా అనుకోవాలి, అయిమనే నీకు ముందు తవ్వ చూపించుకున్నది అనుకోవాలి, నువ్వు నడుచుకోవాలి, అట్లా అనుకోదు కదా. ఎంత చిన్న ఏజ్ నీది, చూస్తే ఒక 20 దాకా కూడా ఉండదు, 20-21 ఉండొచ్చు, 22 ఉండొచ్చు, దాని పెద్ద ఏజ్ ఉంటుంది, అది 50 ఏజ్. జాబ్ పోగొట్టుకున్నాయి అన్న నేను. ఏం కాదు, నీ జాబ్ నీకే వస్తుంది, మంచిగా నువ్వు దాని మీద ఇంట్రెస్ట్ పెట్టుకున్నావు అనుకో. ఇప్పుడు అమ్మాయి, ఇప్పుడు ఒక మాట ఏమనుకోకు, ఒక మాట అమ్మాయి మీద క్యాలి మీద అంతా ఇరిచిపెట్టాను, తినమంటే తినబుద్ధి అవుతలేదు, నీకు పనుకోవాలంటే పనుకో బుద్ధి అవుతలేదు, ఎవరికైనా చూస్తే అమ్మాయిదే క్యాలి వస్తుంది, ఆ అమ్మాయి క్యాలి ఇచ్చిపెట్టేసే, ఆ ఆలోచన ఇచ్చిపెట్టేసే, నేను బతుకుతా మంచిగా చూసుకున్నా, దానికన్నా హై క్లాస్ అమ్మాయిని నేను చూసుకొని దాని ముందల్ని నేను ఎంజాయ్ తిరిగినప్పుడు నీకన్నా ఎక్కువ బాధపడలే. అట్లా నువ్వు చూసుకోవాలి, ముందర ఒక రేంజ్ పెరిగేటట్టు, దానికన్నా మంచి అమ్మాయి నాకేం తక్కువ ఉన్నది రాబాయి, నేను మంచిగా చూసుకుంటే అది పోతే పోయి ఇంకో దానికి చూసుకోవాలి అనుకోండి, ఒక్కట్లా అట్లా నువ్వు ఆలోచించాలి కానీ